శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. శ్రీ సనారి విశ్వేశ్వర గురు పరబ్రహ్మార్పణమస్తు అస్తు. శ్రీ సనారి జ్ఞానామృతం వాట్సాప్ గ్రూప్ యొక్క అడ్మిన్స్ అయినటువంటి పెద్దలకు, గ్రూపు నందు గల కవులకు, స్వాములకు, పీఠాధిపతులకు, మఠాధిపతులకు, శాస్త్ర పండితులకు, పురోహితులకు, సిద్ధాంతులకు, వైద్యులకు, రసవాదులకు మరియు పంచవృత్తులనందు నిష్ణాతులైన వారందరికీ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ సందర్భముగా మీ తెనాలి మానేపల్లి భాస్కర్ హృదయపూర్వక నమస్కారములతో కూడిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, సనారి విశ్వేశ్వర సంవాదము అను మహావేదాంత ప్రబంధ గ్రంథ పఠనము 2021/6/20 అనగా జూన్ 20వ తారీఖున ముందు మాటతో మొదలుపెట్టి సెప్టెంబర్ 17 అనగా నేటితో ముగింపు ఆడియోతో కలిపి 90 రోజులు గడిచినది. ఈ 90 రోజులలో ఏ రోజు కూడా ఆటంకము లేకుండగా నిరాటంకంగా ముగిసినందుకు నాకు ఎంతో సంతోషముగా ఉన్నది. ఇది కేవలం స్వామి యొక్క ఆశీర్వచన ఫలమేనని నా భావన. అంతేకాక స్వామివారి ఈ గ్రంథమును గూర్చి అందరికీ తెలియజేయవలనన్న సంకల్పము చేసి శ్రీ సనారి జ్ఞానామృతం అను వాట్సాప్ గ్రూపు తయారు చేసి మొదటగా నాకు ఈ అవకాశమునిచ్చి నాకు చేదోడు వాదోడుగా ఉంటూ ఆర్థికముగా సహాయపడుతూ నాకు ఏ ఇబ్బంది కలగకుండా సంపూర్ణమైన ఉత్సాహ ప్రోత్సాహములు కలిగించిన గ్రూపు పెద్దలకు కొండూరు ప్రసాదాచారి గారు, నాచారం సత్యప్రకాష్ గారు, ఆకారం రాజు గారు, గౌలిగూడ రాజు గారు, జియాగూడ మఠాధిపతులు కనకాచార్య స్వామివారు, అరిటికట్ల కనకరాజు గారు, కడియం నాగవర ప్రసాద్ గారు మొదలైన వారు మరియు చిరంజీవి మానేపల్లి సాయికృష్ణ ఈ 90 రోజుల పాటు తన సమయము వెచ్చించి ఈ ఆడియోలు ఇంత చక్కగా వచ్చుటకు గాను ఎంతో శ్రమపడి మనందరము ప్రతిరోజు క్రమం తప్పకుండా వినుటకు గాను నాకు సంపూర్ణ సహాయ సహకారములు అందించి ఈ కార్యక్రమము నిర్విఘ్నముగా కొనసాగు విధముగా జరుగుటకు ముఖ్య కారకులైనారు. కనుకనే ఈ కార్యక్రమం జయప్రదం కాగలిగినది అని నమ్ముతున్నాను. ఎందుకనగా నేను సామాన్యమైన ఆర్థిక ప్రతిపత్తి కలిగిన వాడిని. కావున ఈ 90 రోజులు కార్యక్రమము నిర్విఘ్నముగా కొనసాగించుట కేవలం నా ఒక్కరి వల్ల అయ్యే పని కాదు. అది కేవలం అలౌకికముగా స్వామివారి ఆశీస్సులు, లౌకికముగా ఈ పెద్దల సహాయ సహకారముల వల్లే సంభవించినదని నా భావన. ఇంకా ఈ గ్రంథము విషయములకు వస్తే దీని యందుగల అర్థములను సంపూర్ణముగా తెలియజేయవలనన్నా అది నా వల్ల కానిదని నాకు తెలుసు. కానీ నా బుద్ధికి జ్ఞానమునకు తెలిసినంత వరకు తెలియజేయగలిగితనని విన్నవించుకుంటున్నాను. నేను సంపూర్ణ జ్ఞానిని గాను, అలా అని అజ్ఞానిని గాను, కవిని గాను, పండితుడను గాను, వేదశాస్త్రాది గ్రంథములను చదివిన శాస్త్రజ్ఞుడను గాను, వాస్తు జ్యోతిషాది సిద్ధాంత శాస్త్రములను ఎరింగిన వాడను గాను, ఛందస్సు, శిక్ష, వ్యాకరణం, మీమాంసాది వేదాంగములను ఎరిగినవాడను కాను, ఉపాసనాది శక్తి సంపన్నుడను గాను, వైద్యుడను గాను, వాద విద్యను ఎరిగినవాడను కాను, కేవలం స్వామి భక్తుడను. కావున ఈ సాహసములకు పూనుకొంటిని. కనుక ఈ గ్రంథమునందలి ఉచ్చారణా దోషములు, భావదోషములు నావిగా భావించి నన్ను మన్నించి సరిదిద్దుకోగలరని మనవి చేయుచున్నాను. అంతేకాక ప్రసాద్ గారు, రాజుగారు, ప్రకాష్ గారు ఆర్థికముగా వారు సహాయం చేయుటే కాక మరికొంతమందిని ప్రోత్సహించి వారి ద్వారా నాకు ఆర్థిక ప్రోత్సాహమును కలిగించి నాకు మేలును చేకూర్చదలచి గ్రూపు సభ్యులైన వారి ద్వారా ధన సహాయము చేయించుచున్నారు. దానికి నేను ఎంతో వారికి రుణపడి ఉన్నాను. వీరందరికీ ఏమిచ్చి రుణము తీర్చుకోగలవాడను అని ఆలోచిస్తే ముందు ముందు ఈ విశ్వకర్మ జాతికి కానీ ఈ గ్రూప్ సభ్యులకు కానీ ఉపయోగపడు విధముగా మరిన్ని ఆడియోలు లేదా వీడియోల ద్వారా అనేక విషయములను ఈ గ్రూపు ద్వారా పంచుకొని నాకు చేతనైన మేలు చేకూర్చడము ఒక్కటే ఉపాయం అని నాకు తోచుతున్నది.
తరువాత మంచి విషయములను తెలియజేయు ఆడియోలని ఈ గ్రూపు ద్వారా పంచుకుంటానని మాట ఇస్తున్నాను. అంతేకాక నాది ఒక చిన్న విన్నపం. ఈ గ్రూపు నందు గల పెద్దలు, కవులు, మఠాధిపతులు, పీఠాధిపతులు, స్వాములు, పండితులు, వైద్యులు, వాద విద్యా సంపన్నులు ఎందరో కలరని నా భావన. వారు ఈ గ్రూపు నందు మీకు తెలిసిన విషయములను నలుగురికి తెలియ విధముగా ప్రోగ్రామ్స్ చేయగలరని సవినయముగా కోరుకుంటున్నాను. అది కూడా వేరే వారు చెప్పిన ఆడియోలను, వీడియోలను కాకుండా మీకుగా మీరు దానిని వివరించి చెప్పవలనని, మీ అనుభవాన్ని పంచుకోగలరని ఆశిస్తున్నాను. ఇంకా సనారి విశ్వేశ్వర సంవాదమునందలి 8 అధ్యాయములను మనము నిన్నటితో పూర్తి చేసుకున్నాం. ఈ గ్రంథమునందు స్వామివారు చెప్పిన విషయములను సాక్ష్యముగా వేదములు, పురాణములు యందు సందర్భములు, కొంతమంది పండితుల చేత రచించబడిన గ్రంథములు, శిల్పశాస్త్రములు, రామాయణము, ఉపనిషత్తులు మొదలైన శృతి, స్మృతి, పురాణ ఇతిహాసములు సాక్ష్యముగా చివర పద్య సంఖ్య లక్షణములు అని ఇచ్చినారు. ఏ అధ్యాయమునందలి పద్యముల యొక్క అర్థము ఏ శాస్త్రమునందు బలపరిచినదో తెలియజేసినారు. కావున భక్తులు గమనించగలరు. ఎందుకంటే స్వామివారు మొదలినందే తెలియజేసినారు. 1, 2, 3 పరవాటముగా గల 4 భావములు సకలము బోధయౌనుటల సాక్ష్యము వేదములన్ని శాస్త్రములు ఒకజొక చోట నుంచితి ఇందునున్న అర్థములు సుఖముగాను తెచ్చినను సుస్థిర సాధనకు ఉపాధి యౌగదా అని అవతారక యందు సెలవిచ్చినారు. కావున ఆయా శాస్త్రములను మనము గమనించి కూర్పు చేసుకున్నట్లయితే ఈ గ్రంథము అత్యంత సులువుగా అర్థమవునని తెలియజేస్తున్నాను. ముఖ్యముగా ఈ గ్రంథమునందు స్వామివారు 2 అతి ముఖ్యమైన విషయములను తెలియజేసినారు. అది ఏమంటే కర్మయోగము, జ్ఞానయోగము. కర్మయోగము అనగా శ్రీ విద్యా జ్ఞానము, వైదికము, సగుణ బ్రహ్మము అయిన విశ్వకర్మ పరమై ద్వైత విశిష్ట భావములతో ఉండి యంత్ర మంత్ర తంత్రములతో కూడుకొని అక్షర పరబ్రహ్మమును ఉపాసించు విధానము. ఇంకా 2వది అద్వైతము, వేదాంత జ్ఞానయోగము. ఇది నిర్గుణ పరబ్రహ్మము, విశ్వబ్రహ్మమై కేవల తత్వము, ఎరుక అనబడే నేను అని స్థితిని కలిగించినది. కానీ ఈ స్థితిని ఒకేసారి సాధకుడు సాధించవలనన్నా అది పూర్వజన్మ సుకృతము వలననే కలుగును. ఇది అందరి విషయములనందు జరుగునేరదు. కావున మనము ముందు కర్మయోగమును అనుసరించి వైదికముగు అక్షర పరబ్రహ్మను విచారించి ఉపాసించి చిత్తశుద్ధిని పొంది అటు పిమ్మట నిత్యానిత్య వివేకము సంపాదించి నిర్గుణ పరబ్రహ్మమును ఉపాసించవలెనని నా భావన. కావున ఈ విషయమును గుర్తించి ఈ గ్రంథమును ప్రతిరోజు చదువుతూ దీనిని అర్థము చేసుకొని జన్మ సార్థకత్యము చేసుకోగలరని నా ఉద్దేశ్యం. ఈ గ్రంథమునే ఎందుకు చదవవలెను, వేరు మార్గములు లేవా అని మీరు అనొచ్చో దీనికి సమాధానం ఏమనగా స్వామివారు మనకు అభయమిచ్చినారు. పాంచాననకుల ముద్ధరింప జననం బైతినని సెలవిచ్చినారు. అంతేకాదు ఈ గ్రంథమును చదివినా, వ్రాసినా, వినినా చాలును, వారి కోర్కెలు సిద్ధించునని, వారికి కావలసిన సమస్తము నేను చూచుతుందునని మాట ఇచ్చినారు. కావున పెద్దలు గమనించగలరు. అంతేకాదు ఆయన ఇప్పుడు లేరు గదా, ఈ మాట ఎలా చెల్లును అని అందురేమో. ఆ భావన కూడా సరికాదు. ఎందుకనగా ఆకాశమే నా భువనము, ఏకాకియు నేను, శక్తి ఎడమంగలిగన్, ఏ కాలమందు నిలిచదా, నాకే గలిగుండు విశ్వనాథాఖ్యంబునని సెలవిచ్చినారు. అంతేకాదు ఆ యుగము ఈ యుగమును ఎంచవద్దని, స్వచ్ఛమైన మనస్సు కలిగి లోక కళ్యాణకారకమగు సంకల్పము కలిగి ఉన్నవారికి తక్షణమే వారి సంకల్పమును నెరవేర్చదనని తెలియజేసి ఉన్నారు. కావున వారిని నమ్మండి, వారు జగద్గురువులు. వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు, సనారి విశ్వేశ్వరుల వారు ఇలాంటి మహనీయులను మనము కాదని, మన జాతికి కానీ మనము కానీ చేయగలిగినది ఏమీ లేదని నా ప్రగాఢ నమ్మకం. కావున సభ్యులు అశ్రద్ధ వహించకండి, చదవండి, అర్థము చేసుకోండి. తప్పక మీకు వారి ఆశీర్వాదములు లభించి మీకు ఇహపరాదుల యందు భుక్తి, ముక్తి, మోక్షము సంపూర్ణముగా కలిగించెదరు. ఇది సత్యము, సత్యము, సత్యము.
ఇంకా ఈరోజు రవి కన్యారాశినందు సంక్రమము జరుగుటచే ఈ రోజున విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం చేసుకొనుట పరిపాటిగా జరుగుతున్నది. కావున మరలా విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ ఆ యొక్క విశ్వకర్మ భగవానుని అనుగ్రహ కరుణా కటాక్షములు కలగాలని హృదయపూర్వకముగా ప్రార్థించుచున్నాను. ఇక ముగింపుగా గ్రూపు సభ్యులందరికీ మరొక్క మారు అభినందనలు తెలియజేసుకుంటూ, సనారి జ్ఞానామృతము గ్రూపు నందు వచ్చు కార్యక్రమము శ్రద్ధగా ఆసక్తిగా విని మీ సదభిప్రాయములు తెలియజేయాలని, గ్రూపు ద్వారా జాతికి సంఘమునకు మేలు కలుగు రీతిని కార్యక్రమాలు చేపట్టవలెనని, ఈ గ్రూపు అభివృద్ధికి తోడ్పాటు అందించగలరని ఆశిస్తున్నాను. అంతేకాక ఈ 90 రోజులు క్రమశిక్షణతో ఆడియోలు వినినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మీ ప్రోత్సాహం లేనిదే నేను ఏమి చేయగలను. నాకు ఇచ్చిన ఉత్సాహ ప్రోత్సాహములే ముందు చెప్పువారికి కూడా మీ ద్వారా కలిగించవలనని ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు నాకు ఆర్థికముగా మానసికముగా తోడ్పాటును అందించిన సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేసుకుంటూ మరొక మంచి విషయమును మీతో పంచుకొనుటకు వస్తానని మాట ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఇట్లు మీ తరాలి మానేపల్లి భాస్కర్.